గుడ్ మార్నింగ్ యూస్. ఫిబ్రవరి 3rd and 4th 2020 కరెంట్ అంశాలలో కొన్ని అంశాలను మనం గమనిద్దాం. అందులో మొదటి అంశం వచ్చేసి నోట్ల రద్దు. ఈ ఫస్ట్ నోట్ల రద్దు అనేది ఎవరు చేశారంటే నిజాం సర్కార్ అనేది ఫస్ట్ నోట్ల రద్దు అనేది చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, నిజాం సర్కార్ అనేది ఎప్పుడు అంటే 1920, అంటే ఇప్పుడు 2020 అంటే 100 ఏళ్ళు గడిచిపోయాయి. ఎందుకు నోట్ల రద్దుకు వచ్చారంటే ఫస్ట్ నాణాలను ముద్రించడం జరిగింది నిజాం సర్కార్. ఈ నాణాలు రాగి, వెండి రూపంలో ఉండేటివి. ఇవి ఎక్కువ కాస్ట్ అవ్వడం మరియు తక్కువ లభ్యత కావడం వల్ల వాళ్ళు నోట్ల ఆప్షన్కి వెళ్ళారు. ఈ నోట్ల ఆప్షన్కి వెళ్ళినప్పుడు 10 రూపీస్, 1000 రూపీస్, 100 రూపీస్, అలానే 1 రూపీ నోట్ కూడా ముద్రించడం జరిగింది. కొన్ని నోట్స్ అంతగా ప్రావీణ్యంకి రాకపోవడం వల్ల ఆ నోట్లను రద్దు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఎప్పుడు అంటే 1920 ఇయర్. నెక్స్ట్ వచ్చేసి సిస్కో యూత్ లీడర్షిప్ అవార్డ్ 2020 గాను ప్రియాంక ప్రకాష్కి దక్కింది. ఇది WEFలో ఇవ్వడం జరిగింది, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. సిస్కో యూత్ లీడర్షిప్ అవార్డ్ అనేది 2020 ఎవరికి రావడం జరిగిందంటే ప్రియాంక ప్రకాష్ అని గుర్తుంచుకోండి. సిస్కో యూత్ లీడర్షిప్ అవార్డ్. అండ్ సేమ్ WEFలోని మళ్ళొక అవార్డ్, అదేంటంటే క్రిస్టల్ అవార్డ్. క్రిస్టల్ అవార్డ్ వచ్చేసి దీపికా పడుకోనికి రావడం జరిగింది. ఇది కూడా 2020 గాను 2020 క్రిస్టల్ అవార్డ్ వచ్చేసి దీపికా పడుకోని కైవసం చేసుకున్నారని గుర్తుంచుకోండి. క్రిస్టల్ అవార్డ్ 2020 దీపికా పడుకోని. రైట్, నెక్స్ట్ అంశానికి వెళ్తే కెన్ ఛాంపియన్ ట్రోఫీ 5-0తో ఇండియా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఇందులో 3rd T20 అండ్ 4th T20 అనేది రెండు కూడా మ్యాచ్లు సూపర్ ఓవర్తో సూపర్ విక్టరీ సాధించుకున్నాయి. కాబట్టి కెన్ ఛాంపియన్ ట్రోఫీ T20 అనేది వచ్చేసి ఎవరికి దక్కిందంటే ఇండియన్స్కి రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది ఎక్కడ జరుగుతుందంటే న్యూజిలాండ్లో జరుగుతున్నాయి మ్యాచెస్. గుర్తుంచుకోండి, కెన్ ఛాంపియన్ ట్రోఫీ. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జోకోవిచ్ 8వ టైటిల్ గెలుచుకున్నాడు అండ్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ చేరుకున్నాడు జోకోవిచ్. 8వసారి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్లో టైటిల్ నెగ్గిన సెర్బియాకి చెందిన స్టార్ జోకోవిచ్. ఫైనల్లో ఈయన డొమినిక్ థీమ్పై అద్భుత విజయం సాధించాడు. థీమ్ పైన అద్భుత విజయం సాధించి ఇక్కడ పక్కన చూస్తున్న పిక్లో ఉన్నాడు థీమ్. ఈయన రన్నరప్గా నిలిచాడు. మళ్ళీ ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఇతనికి జోకోవిచ్కి మాత్రం 19 crores 71 lakhs ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రన్నరప్ అయిన థీమ్ ఇక్కడ పిక్లో ఉన్నాడు, ఆయనకి 9.8 అమౌంట్ దక్కింది. అన్నిటికంటే US ఓపెన్ ఛాంపియన్స్లో ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంకింగ్ వస్తే ATP ర్యాంకింగ్ వచ్చేస్తే జోకోవిచ్ ఫస్ట్ అండ్ సెకండ్ నాదల్ అండ్ థర్డ్ వచ్చేసి ఫెడరల్ సేమ్ పొజిషన్లో ఉన్నాడు, ప్లేస్ ఏం చేంజ్ కాలేదు, గతంలో ఉన్నది. అండ్ ఫోర్త్ వచ్చేసి థీమ్ వచ్చేసి కెరీర్ బెస్ట్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు, 4th ప్లేస్. ఫస్ట్ వచ్చేసి మాత్రం జోకోవిచ్ అని గుర్తుంచుకోండి, సెకండ్ నాదల్ అండ్ ఫెడరల్ మాత్రం సేమ్ ప్లేస్లో ఉన్నాడు. బట్ జోకోవిచ్ మాత్రం థర్డ్ ఆర్ ప్లేస్ నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది. 4th ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అలానే డబుల్స్లో మాత్రం పురుషుల డబుల్స్లో రాజీవ్ రామ్ అమెరికాకు చెందిన వ్యక్తి అండ్ నెక్స్ట్ జో సోల్సిబుర్ బ్రిటన్కి చెందిన వ్యక్తి, వీళ్ళు డబుల్స్లో ట్రోఫీని గెలుచుకున్నారు. ఎవరెవరంటే రాజీవ్ రామ్ అండ్ జో సాల్సిబుర్, రాజీవ్ రామ్ అండ్ జో సాల్సిబుర్ అమెరికా బ్రిటన్కి చెందిన వ్యక్తులు. వీళ్ళు